మన న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజాజీవులకు వచ్చి ఈ రోజు ఏదో పని అంటే వ్యవసాయం అని చెప్పారు. నేను గర్వంగా ఎంత ఒక రైతు బిడ్డలు కాబట్టి వ్యవసాయంపై ఆధారపడి రైతు సమస్య తెలవాలని చెప్పండి. స్వయంగా పాల్గొనపాలు ఏ సమస్య కానివ్వండి కాక రైతాంగానికి రైతు కూలీలకు గల్ఫ్ కాకుండా చెప్పకుండా స్థానిక ఉపాధి పొందలేక దేశానికి దేశపోతున్నారు. కట్టుకుల భార్య కన్నా పిల్లలు పొందలేదో పొందుతున్నారు పొందుతున్నారు. అటువంటి గల్ఫ్ కార్మికులు మన ఆదుకోవడం బాధ్యత మారుతారు. ఎవరైనా గల్ఫ్ కార్మికులు అక్రమానికి గురైతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం గల్ఫ్ కార్మికులు పిల్లలకి ఏదో విద్యా సదుపాయం గురుకుల పాఠశాలల్లో వారికి ఆరోగ్యం వైద్య సదుపాయం ప్రభుత్వం పెట్టే సంక్షేమ కార్యక్రమాల్లో గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత. మా ఆడబిడ్డలు చేతులపై ఏం చెప్తారు నీడబడ్డ పీడీ చేస్తున్నారు. ఆ నీడబడ్డ పీడీ చేసిన ఏదైతుందో ప్రభుత్వం అండగా ఉండాలి కదా. ఇదే ఇంట్లో కేంద్ర అధికారంలో భారతీయ జనతా పార్టీ జీఎస్టీ రూపాయల ఆదాయం సమకూరుతుంది. పీడీ కాలం సంక్షేమం మాత్రం ఏం చేస్తలేదు. ఏం చెప్తున్నా మా పీడీ నుంచి ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధంగా కట్టాప్ లేకుండా బియ్యం గుర్తు ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం 2,000 రూపాయలు చూడాలని గారికి 4,000 రూపాయలు కల్పించడం కాకపోతే బాధ్యత 4,000 చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చెప్పండి. సురేష్ రెడ్డి గారు మా మిత్రులు భూమన్ రెడ్డి గారు రేపు అండగా నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి వరకు ఏదైతుందో వారికి తోడుగా నిలబడి ఈ ప్రాంత అభివృద్ధిలో నిలబడడం నా బాధ్యత చెప్పండి. ఇప్పుడే వారు పేర్కొన్నట్టు సంవత్సర కాలంలో 21 ప్యాకేజ్ అమలు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామం చేసే విధంగా పాల్గొనడానికి కట్టుబడుతుంది. నేను ఎక్కడో కాదని పోగొట్టి ఇంతమంది బిడ్డలు చెప్పండి. నేను దయచేసి ఆశ్రమించండి. నాకు అండగా నిలబడి చెప్పండి. నేను రాబోయే 5 సంవత్సరాల కాలంలో చూసే ప్రజా జీవితానికి కోసం నా పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి